రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా ఈ సినిమా పట్ల ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఒక్క చిరంజీవి గారు ఈ సినిమాకి రివ్యూ ఇచ్చారు తప్పితే ఇంకే సెలబ్రిటీ కూడా ఈ సినిమా పట్ల ఏ రకమైన రివ్యూ ఇవ్వకపోవడం, రియాక్ట్ అవ్వకపోవడం అయితే జరిగింది. ఇప్పుడు దీని పట్ల రామ్ చరణ్ గారి అభిమానులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. వాళ్ళ అసహనాన్ని ట్విట్టర్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. సో అసలు ఎందుకు మరి టాలీవుడ్ ప్రముఖులు ఎవరు కూడా ఈ సినిమా పట్ల రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు అభినందనలు తెలియజేయడమో లేకుంటే వాళ్ళ ఒపీనియన్ ఆ సినిమా ఎలా ఉందో చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అలాగే మరి అభిమానుల దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్లు వస్తున్నాయి అనేది కూడా కంప్లీట్గా మనం ఒకసారి చూద్దాం. సో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా భారీ అంచనాల నడుమ అయితే జూన్ 4న రిలీజ్ అయింది. జూన్ 3న ప్రీమియర్స్ కూడా పడ్డాయి. సో ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచి కూడా ఈ సినిమా ఒక మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సందర్భాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. సో అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు కూడా మూవీ టీమ్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే గత 3-4 రోజుల నుంచి కూడా దగ్గర దగ్గర 250 crores వరకు వసూళ్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. సో ఈ రోజు నుంచి కూడా డీసెంట్ కలెక్షన్స్ ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. 2 వీక్ డేస్లో వీకెండ్లో సాటర్డే సండే ఇంకా వసూలు పెరిగాయి అని కూడా ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అలా ఈ సినిమా ఒక మంచి కలెక్షన్లతో అయితే సక్సెస్ఫుల్గా థియేటర్లో అయితే కంటిన్యూ అవుతుంది. ఆ రకంగా ఒక మంచి సక్సెస్ చూసిన రామ్ చరణ్ గారి పట్ల ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది అభిమానుల దగ్గర నుంచి వస్తున్న ఒక క్వశ్చన్, వాళ్ళ అసంతృప్తి అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే మామూలుగా బాలీవుడ్లో ఒక సినిమా వచ్చి అద్భుతంగా విజయం సాధించినప్పుడు అందరూ కూడా ట్వీట్లు చేశారు. ఆ సినిమా విజయానికి అభినందనలు తెలియజేశారు, మూవీ టీంను పొగిడారు. అది ముఖ్యంగా దురంధర్ సినిమా వచ్చినప్పుడు దాదాపు టాలీవుడ్లో ఉన్న అందరూ స్టార్ హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు అందరు రియాక్ట్ అయ్యి పోస్టులు కూడా పెట్టాం. ఆ సందర్భాన్ని మనం చూస్తాం. మరి ఇప్పుడు మన టాలీవుడ్ హీరో, స్టార్ హీరో చిరంజీవి గారి తనయుడైన రామ్ చరణ్ గారి సినిమా వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా థియేటర్లో సందడి చేస్తుంటే ఎందుకే స్టార్ హీరోలు కావచ్చు, లేకుంటే డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు సినిమా మీద రియాక్ట్ అవ్వలేదు అనేది ఇప్పుడు అభిమానుల దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్స్. సో వాళ్ళు ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నల వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు, మీరు మొదటి రోజే ప్రీమియర్స్ రోజే సినిమా చూస్తారు కదా, మరి ఎందుకు ఈ సినిమాకి సంబంధించి రివ్యూ పెట్టలేదని చెప్పేసి పోస్ట్ పెడుతున్నారు. మిగతా హీరోల్ని కూడా ట్యాగ్ చేస్తూ ఎందుకు ఈ సినిమా పట్ల మీరు రియాక్ట్ అవ్వలేదు, దురంధర్ పట్ల రియాక్ట్ అయ్యారు, ఈ సినిమా మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, మన హీరో మన సినిమాని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా అంటూ కూడా చాలామంది అభిమానులు అయితే ఈ రకంగా అయితే పోస్టులు అయితే ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఒక చర్చగా అయితే మారిపోయింది. గతంలో కూడా చూసాం, దురంధర్ సినిమా వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ సినిమా కూడా రావడం జరిగింది. సో అప్పుడు కూడా అందరు దాదాపు దురంధర్ సినిమాకి దాన్ని పొగుడుతూ ఆ సినిమా టీంని అభినందిస్తూ పోస్టులు పెట్టిన సందర్భాలు మనం చూసాం. మొత్తం ఆ సినిమా ఇండస్ట్రీ కూడా, టాలీవుడ్ ఇండస్ట్రీ, స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అదే చర్చ మరొకసారి వచ్చేసింది. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా ఇంత సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంటే థియేటర్లో ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానుల దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్స్. అయితే దీని పట్ల ఇంకా ఫ్యాన్స్ మధ్య కొన్ని గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, ట్విట్టర్ వార్ స్టార్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అక్కడ మరి ఇతర హీరో ఫ్యాన్స్ మరి ఎవరో తెలియదు కానీ ఇంకొన్ని కూడా దానికి వీటికి రియాక్ట్ అవుతూ వీటికి రిప్లై ఇస్తూ కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఇది ఫ్లాప్ అయిందని ఎలా చెప్తారు స్టార్ డైరెక్టర్స్, హీరోస్, వాళ్ళు ఎందుకు ఈ సినిమా బాగాలేదని చెప్పేసి ట్వీట్ చేయడం ఎలా చేస్తారు, చేయలేరు కదా, అందుకే సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఆ రకంగా కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారు ఎన్ని సినిమాల పట్ల రియాక్ట్ అవుతూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పేసి ఇవి రకమైన కొన్ని కౌంటర్స్, రిప్లైస్ అయితే ఈ పోస్టుల కింద అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనా ట్విట్టర్లో ఇది అభిమానుల మధ్య ఒక వార్కు దారి తీయడం అయితే చూసాం. అయితే మామూలుగా మరి మన సినిమాలకు సంబంధించి అయితే బాహుబలి వచ్చినప్పుడు కావచ్చు, కొన్ని చాలా గ్రాండియర్గా RRR వచ్చినప్పుడు కావచ్చు, అందరు రియాక్ట్ అయిన సందర్భాలు మనం చాలా సార్లు చూస్తాం. సో పెద్ద సినిమా విషయంలో మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ముఖ్యంగా రాజమౌళి గారి సినిమా చూశారు, సుకుమార్ గారి సినిమా చూశారు. సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారే ఈ సినిమా ఆయన ఉప్పెన టైంలోనే రిలీజ్కు ముందరే అది 100 కోట్ల సినిమా అని చెప్పారు. నిజంగానే ఉప్పెన సినిమా బుచ్చిబాబు గారి తొలి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో మళ్ళీ మరి సుకుమార్ గారు తమ శిష్యుడు తీసిన స్టార్ హీరోతో, రామ్ చరణ్ గారితో తీసిన ఈ పెద్ద సినిమాకి సంబంధించి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు ఆయన రివ్యూ పెట్టలేదు అనేది
ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అంటే ఈ సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. సో ఇంకా స్టార్ హీరోలు కావచ్చు, లేకుంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కావచ్చు, సినిమా మీద రియాక్ట్ అవుతే ఇంకా బూస్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. ఇంకొంత కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా సేవ్ అవుతారు. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి సినిమాలు వస్తాయి. సినిమాలు తీసుకునే వాళ్ళు ఎగ్జిబిటర్స్ ఇంకెక్కువగా తీసుకుంటారు. ఇలా సినిమా ఇండస్ట్రీకే కదా ఇది హెల్ప్ఫుల్. ఒక ట్వీట్ చేస్తే పోయేదేముంది, ఓ సినిమాని పొగిడితే పోయేదేముంది అనేది ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానుల దగ్గర నుంచి వస్తుందయితే బిగ్ క్వశ్చన్ మార్క్. మరి దీని పట్ల ఇంకా ఈ చర్చ అయితే ఇలా జరుగుతుంది కాబట్టి కానీ మనకి ఇంకా ఆన్సర్ అయితే దొరకదు. మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది. మేబీ స్టార్ హీరోలు అయితే వాళ్ళు చాలా మంది వాళ్ళ సినిమాల్లో అయితే బిజీ అయిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు గారు వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఇంకా సినిమా చూసారో తెలీదు. ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాతో బిజీ అయిపోయారు. ఆ సినిమా నెక్స్ట్ మంత్ నుంచి శ్రీలంకలో కూడా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుందని చెప్పేసి తెలిపారు. ఇక అల్లు అర్జున్ గారు కూడా చూస్తున్నాం, అట్లీ గారి డైరెక్షన్ రాబోతున్న సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ గారు లైనప్ అయితే పెద్దగా ఉంది. ఆయన గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్లు అయితే ఉన్నాయి. ఇలా స్టార్ హీరోలు అయితే ఎంగేజ్ అయి ఉన్నారు. వాళ్ళకి ఇంకా తీరిక దొరకలేదు కావచ్చు. మరి తీరిక దొరికిన తర్వాత చూసి రిప్లైలు ఇస్తారేమో చూడాలి. అయితే స్టార్ డైరెక్టర్లు అయితే చూసిన వాళ్ళైనా రిప్లై ఇవ్వాలి కదా అని చెప్పేసి రాజమౌళి గారు, సుకుమార్ గారు చూశారు. సందీప్ రెడ్డి వంగ గారు కూడా చూశారు. ఆయన చిన్నగా బాగుంది అని చెప్పేసి థియేటర్లో అయితే రియాక్ట్ అయ్యారు. కాకపోతే పోస్ట్ ఏమీ పెట్టలేదు. ఒక రివ్యూ అయితే తన ట్విట్టర్ ద్వారా అయితే ఏం చెప్పలేదు. థియేటర్లో మీడియా వాళ్ళు అడిగినప్పుడు మాత్రం సందీప్ రెడ్డి వంగ గారు బాగుందని మాత్రమే చెప్పారు. సో దీని పట్ల ఇంకా స్టార్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి సంబంధించి రియాక్ట్ అవుతే ఈ సినిమాకి ఇంకా కాస్త బూస్ట్ అవుతుంది. ఇంకా మంచి వసూళ్ళు ఆల్రెడీ సినిమా మంచి వసూళ్లతో థియేటర్లో సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకాస్త ఎక్కువగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. నార్త్ ఆడియన్స్ కూడా చేరే అవకాశం ఉంది. అక్కడ నుంచి కాస్త తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో అలా సినిమా ఇండస్ట్రీ బాగు కోసమే సినీ ప్రముఖులు మన సినిమాలని పొగడ్డం కావచ్చు, మన సినిమాలకు సంబంధించి ట్వీట్లు చేయడం కావచ్చు, ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందనేది అందరి అభిప్రాయం కూడా. మరి ఎలా రియాక్ట్ అవుతారు ఈ అభిమానుల దగ్గర నుంచి వస్తున్న ఈ క్వశ్చన్స్కి అనేది చూడాలి. మాక్సిమం స్టార్ హీరోలు, డైరెక్టర్లు అయితే అభిమానుల దగ్గర నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నా రియాక్ట్ అయితే అవ్వరు. ఇది ఇలాగే కొన్ని రోజుల పాటు చర్చగా జరిగి ఆ తర్వాత సమసిపోతుందని చెప్పేసి తెలుస్తుంది. మరి చూడాలి. పెద్ద సినిమా అయితే ఇక కలెక్షన్లో అయితే మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మరి ఫైనల్గా ఎన్ని వసూలు రాబడుతుందో తెలీదు. సో ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా 600 నుంచి 700 కోట్లు వసూలు రాబట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ పాటికి 250 కోట్లకు పైచీలకే అంటే 300 crores వరకు వచ్చే అవకాశం అయితే ఉండింది. ఇక మిగిలినది ఈ వీక్ డేస్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో కూడా చూడాలి. సో ఒక 600 నుంచి 700 crores అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.